वरं वरेदवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं नमस्करं नमस्कृता नमस्करोमि भास्वरम् अकिञ्चनाद्रिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं पुरारिगर्वगर्वणं प्रपञ्चनाथबीजनं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणं नितान्तकान्ततन्तकान्तिमन्तकान्तकात्मजम् अकिञ्चरूपमन्तहीनमन्तराय कुन्दनं मृदन्तरे निरन्तरं वसन्तमेव योगिना तमेकदन्तमेकं विचिन्तयामि सन्ततं महागणेशं चरत्नमातरेण योऽन्वः प्रजल्पति प्रभातके हृदिस्मरं गणेश्वरम् आरोगकामदोषतां सुसायित्रीं सुपुत्रतां समायुतायुरष्टभूतिमभ्युपैति ज्योतिरासाध्यास्तु मनसः सर्वार्थानामुपक्रमे అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతకుముందు మనం స్వస్తివాచనం అని చెప్పినాం కదా. ఈ భూత శుద్ధి, అంతఃశుద్ధి, బహిశుద్ధి మూడు కావాలి. అన్నింటినీ శుద్ధి చేసుకొని కళ్యాణానికి బయలుదేరుతున్నాం. ఇంతకుముందే రాముల వారు ఎదుర్కోవాలి తీసుకొని ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారిని సేవించబోతున్నాం. సీతమ్మ వారు కూడా వెళ్ళి రాముడిని ఎదుర్కొని వచ్చింది. మనమందరం కూడా ఎదుర్కొని వచ్చినాం. మనం వీలైతే రాముడి పక్షం వహిద్దాం, లేకపోతే సీతపక్షం వహిద్దాం, లేదా సీతారాముల పక్షం వహిద్దాం. ఎట్లయినా సరే కానీ మనంగా కూర్చోవద్దు. నేను సీతపక్షం, నేను రాముడి పక్షం అనుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి. నేను నా పక్షం అంటే నీ పక్షం కనుక అందరూ మనసులో నేను రాముడి పక్షం ఉన్నాను అనుకోండి, లేదా సీతాపక్షం ఉన్నాను అనుకోండి. ఆ సంకల్పం వస్తుంది, అప్పుడు చెప్తాం. పక్షపాతం